హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి చాలా మంది తెలియకపోతుండొచ్చు, ఈరోజు నా బర్త్డే. సో అందుకే మనలతో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పేసి చాలా రోజుల తర్వాత వీళ్ళనైతే బయట తీసుకొని పోతున్నాయి. అలా ఈరోజు పోయి కేక్ అయితే కట్ చేసుకొని వస్తాం. ఓకేనారా? ఎడికి పోతున్నాం? సిద్దిపేట్ పోయి కేక్ కట్ చేసుకొని వస్తాం ఇక. ఓకేనా? లెట్స్ గో. నాకైతే వైట్ కలర్ కేక్ కావాలి, వైట్ ఫారెస్ట్. నీకురా ఎల్లో కావాలనా? మంచిగా కూడా తీసుకుందావా? కాడుందారా? చెప్పివ్వండి. అట్లా అనదు. పోయేటప్పుడు తీసుకుందాం. Come on, carry it in there. We gotta let the music play, 'cause life is still a mystery. ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఆ మిగిలిన కేక్ ఏదైనా 2-3 రోజులు తింటారు ఇక. దగ్గులు అవుతాయి కంపల్సరీ. చూద్దాం ఎట్లుంటుందో. అరే ఏదో కుక్క ఇంట్లో పోతుందిరా. సో అన్న బర్త్డే కాబట్టి మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. అది ఏంటంటే కేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. కేక్ దాంతో పాటు ఇంకేమన్నా వర్కౌట్ సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాము. అన్న అయితే అన్నకి ఇంట్రెస్ట్ లేదు, రాదు అంత వద్దు అన్నాడు. కానీ ఒక వీడియో అయిపోయింది, బేసిక్ ఒక వీడియో వేద్దాం రా ఈవినింగ్ వచ్చేవారు రెడీ చేసి పెట్టారు అన్నాడు. మేము వదిలేసి కేక్ కట్ చేపిద్దాం. మరి బర్త్డే రోజు కేక్ కూడా కట్ చేపిద్దాం బాగోదని చెప్పి కేక్ అయితే పోతున్నాం ఇప్పుడైతే మేము. అయితే మాకు తెలిసిందే అన్న బర్త్డే అని. అయితే వాస్తవానికి ఇలా March 6. నేను 5th అనుకుంటున్నా ఇలా డేటు. నాకు కూడా గుర్తు. నాకు March 6 తెలియదు. బర్త్డే నాకు 6th అని తెలుసు. March 6 అని చెప్పలే మరి. అంటే నేను 5th తారీఖు అనుకుంటున్నా ఇలా జింగిడిగా. మధ్యాహ్నం దాకా తెలియదు మాకు. మధ్యాహ్నం తెలిసింది. సో మధ్యాహ్నం తెలిసిన తర్వాత ప్లాన్ చేసినాం. I'm still fly, let's go. It could all be worse, I could be a hater like you. It could all be worse. Pills to make the man, but that poison's gonna chew you. బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు అడిగి తీసుకున్నాం కదా. అవి ఓన్లీ గది ఒకటి ఏంది బ్లాక్ బటన్ అయితే కొడుతున్నాం. మీకు చూపెడతా అడిగినాక. ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే ప్లాస్టర్ అవసరం. ప్లాస్టర్ గురించి వచ్చిన. లెటర్స్ ఏం లేవు, ఓన్లీ అదే ఆ జింగాడు ఏడనో అయ్యా హ్యాపీ బర్త్డే అని లెటర్లు కూడా తెచ్చినాం మేము. అవైతే ఓగొట్టిండు మన తేజగాడు, వాడే పట్టుకున్నాడు. ఆ కవర్లకి లేడ జారిపోయినాయి. ఆ కవర్లో కూడా లెంకలాండం దొరుకుతలేవు. అక్క మస్తు ఎట వేసినావు ఏయ్
ఈ background ఆ? మస్తు ఉంటుండే గిట్ కడితే అయిపోగా బ్యాక్గ్రౌండ్ కట్టు ఎండా అన్న తెలియదే మరి డింపి అన్న తెలిసి అని అడుగుతుండు డింపి అయితే వచ్చిండు మీరు చూడొచ్చు అన్ని సెటప్ అన్న తెలిసి చెప్తారు ఎవడన్నా సర్ప్రైజ్ కాదు మరి చూసిడా సిసి కెమెరాలో ఇట్లా సిసి కెమెరా లేదు సిసి కెమెరా చూస్తలేడు అంతే సిసి కెమెరా ఆపేసి మీరు స్విచ్ To the top was my destiny. And you can see whatever from behind me. But I'm still fly, I know. మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసినాం మేము మళ్ళీ మన దగ్గర అవి ఉన్నాయి మన దగ్గర లీవ్స్ ఉన్నాయి కదా ఆకులు వీటిని అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాము దీన్నే అటు ఇటు ఇట్లా తీసుకున్నాం కదా ఇవన్నీ దాకా ఇప్పుడైతే అవన్నీ తీసేసి ఓన్లీ అన్న వెనక బ్యాక్గ్రౌండ్ లోనే ఇది ఉంటుంది రెడ్ కలర్ మిగతా మొత్తం ఆకులతో డెకరేషన్ చేస్తాం ఇక గుడ్ అనుకున్నాం గుడ్ కొట్టకే ఇంత ముళ్ళ పెట్టరా నీ దగ్గర ఉంటుంది నాకు ఉండదు తెచ్చిన ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాం కేక్ మీద పడతారు కేక్ మీద పడతారా నాకు పడతావు Can't nobody take me here and right now. It's your time. Oh, if you're on the bus, say yeah. Yeah. If you're on the train, say yeah. Yeah. If you gotta walk, say yeah. Yeah. Everybody's going somewhere. పట్టరే నా నీ బర్త్డే అందరు సెలబ్రేషన్స్ అందరం పోదాం దారి కమాన్ దారే నీకో చేయంతారు ఆడికి బ్యాడంగిల్ తెచ్చుకుని నువ్వు కూడా చేయదు డింపిది ఓకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మేము పెట్టాలన్నా నీకు ఏ షేగర్ పెట్టువా సీరియల్ వైజ్ పెట్టుకోం అరే డింపేదారా దాదా ఫస్ట్ వ్యూవర్స్కి ఫస్ట్ ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీకు వీళ్ళు ఎవ్వరు లేనప్పటి నుంచి మీరు అయితే సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి మీకు ఎవరెవరైతే సపోర్ట్ చేసుకుని వస్తారో ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ తర్వాత డింపి ఆడండి పట్రా నువ్వు పెడతావు జింగ నువ్వు పెట్టాలి అన్నకు శేఖర్ దారా ఆ తర్వాత అనుకోకుండా శేఖర్ ఆడు వచ్చిండు నేను నెక్స్ట్ టైం రుద్దుతా ఆ తర్వాత వచ్చిండ్రు రై నేనే నేను పెట్టాలి పెట్టు నువ్వు కూడా పెట్టాలి నేను ఇద్దరం పెట్టాలి అది దొరకట్లేదు బర్త్డే రోజు తీయడా 400 కేక్ ఎత్తి ఇట్లా నేనైతే అడుగుతున్నాను కాబట్టి అన్నిస్తాడు ఎంత కాదురా ఇవి ఇప్పుడు మన ఫస్ట్ బర్త్డే ఒక లైన్ అయిపోతుంది అంటే సంవత్సరం స్టార్ట్ కాగానే ఫస్ట్ నాదే అవుతుంది లాస్ట్ ఎవరిది అయిపోతుంది ఏమో కానీ నెక్స్ట్ ఇయర్ మనం ఇంకొంచెం బెటర్ చేసుకుని అదే మేము కూడా అదే అనుకుంటున్నాం ఇప్పుడు ఏదో అర్ధ కిలో కేక్ తెచ్చుకున్నాం నెక్స్ట్ ఇయర్ కిలో తెచ్చుకుంటాం కావచ్చు 5 కిలోలు తెద్దాం ఇంత ఉంటుంది ఆ స్టేజ్కి మనం పోవాలి చూద్దాం అప్పుడు అది మీ సపోర్ట్ బట్టి ఉంటుంది కదా నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వరకన్నా మన చాలా 1 lakh అయితే లేదు చూద్దాం ఇక అంత టైం పడుతుంది 1 year మళ్ళీ ఏమో చెప్పలేమురా టైం పట్టచ్చు పట్టకపోవచ్చు ఏమన్నా జరగచ్చు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడున్నట్టు లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇప్పుడు లేదు ఇప్పుడున్నట్టు నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందేమో ఎవరికి ఐడియా లేదు సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే చిన్న ఒక చెప్తా నేను ముందు మీకు సో ఇప్పుడైతే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం దానికోసం మీరు ఇక్కడ కూడా శేఖర్ గారు వచ్చేసి ఉల్లిగడలు కడి చేస్తుండు ఈ గ్యాస్ చిన్నగా వస్తుంది ఎప్పుడో 2-3 వీడియోల నుంచి గమనిస్తున్నాం కానీ దీన్ని చేద్దామంటే టైం దొరకలేదు ఇలా ఎటువంటి దీన్ని పని చేసేసినాం ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే అక్కడ మీరు చూడ చాలా శనగలు అయితే ఉడుకుతున్నాయి ఆ శనగలు ఫ్రై చేస్తాం శనగల పార్టీ ఎవరంటే వీళ్ళు వచ్చేసి చికెన్ తినేస్తారు కొంచెం రేపు తింటే కొంచెం ముంచుంది రేపు తింటా రేపు భవన్లలో ఆడాడు ఉంటుంది అడుగాడు తీసి పెట్టుకోరు తీసి పెట్టుకుంటారు టిఫిన్ బాక్స్ ఉంది టిఫిన్ బాక్స్ ముట్టుకోదు అసలు ముట్టుకుంటే ఏంటి ముట్టుకోవచ్చు ఏం కాదు ఆయన వాళ్ళు చెప్పింది మళ్ళీ స్నానం చేయాలి ముట్టుకుని చెప్తారా దాని దీనికి ఏం సంబంధం చెప్పు
అయ్యా చికెన్ అంత తిన్నాడు, ఆయన శనగలు కూడా తిన్నాడు. అది అరే నూనె దీంతో గొలవరాదురా. ఏం కాదు మాకు ఇదే ఫస్ట్ వేసుకోవాలి. నేను కడిగి పెట్టిన దాన్ని కడిగి పెడితే దీనికి అడగలే నేను సంబంధం లేదు. కడిగితా నూనె పోసుకుందాకా అది ఇది పట్టుకో కాదురా. ఇట్లా ఎట్లా వేయాలంటే ఇట్లా పట్టుకోవాలి, నూనె పోయాలి, అలా వేయాలి. నేను పట్టుకుంటా పోయి ఇట్లా పట్టుకోరా. అరే ఇలా చేయి పెట్టినట్టు మాకు సరిపో. అలా ముగ్గురికి కిలో చికెన్ ఉంది, మన ఇద్దరికి అర్ధ కిలో శనగలే. కానీ టేస్ట్ చూస్తా మేము. టేస్ట్ లేదు చూడు ఏమంటారు టేస్ట్ చూడు, మనం టేస్ట్ చూద్దాం. లిబ్బాము మొత్తం పెట్టుకో 6 లెక్క నువ్వు. లిబ్బంగా గల్సి కూడా పెట్టుకుంటారు. అది ఏంద్రా అవి చెట్లు? ఓ అన్న నెయ్యి ఇప్పుడు వేసినావా? నా ఇష్టం ఉన్నప్పుడు నా ఇష్టం ఉన్నది ఎత్తరా. నువ్వు తినేది ఉందా? నువ్వు ఎందుకు కొడుతున్నావురా? నువ్వు చౌకరా, నువ్వు అటు పోరా నువ్వు. సారీ సరే కానీ గిప్పెత్తారు నువ్వు అన్నాను అప్పుడే వచ్చి అన్నాను. మొత్తం నాశనం చేస్తారన్న, మొత్తం కుక్క బాల అవుతుంది, పక్క వేసినాం కిలో చికెన్ వేసినాం. ఇప్పుడు మన తెలంగాణ అయితే ఒకటి అడుగుతున్నా, ఆడు ఎడ్డి ఆడు నాకేం తెలియదు. ఇప్పుడు చెప్తారు చూడు అమాయకుడు అనాలరా. అమాయకుడు ఎంతనా మొత్తం? 2 లీటర్లు. ఇప్పుడు మేము చెప్పిండు 2 లీటర్లు అని. ఇంతమంది ఎంత అన్నాడు? ఇప్పుడు వస్తుంది డైరెక్ట్ కరెక్ట్ 2 లీటర్లు. ఈ సగం తాగితే 500 ml. 2 లీటర్లు సగం తాగితే 500 ml. అంటే 2 లీటర్లలో సగం తాగినాం, ఇంకెంత ఉంటుంది బాటిల్లో? 500 ml. వాడు పాలు పోసి వచ్చినాడు, ఇంకెంత పోసి వచ్చిండో. ఇదెంత? అందరూ లీటర్. ఇది సగం తాగుతుంది మరి. 500 ml. మరి ఇది సేమ్ లేదు కదా? సేమ్ లేదు కానీ గట్లే కాదు. అది ఎంతరా? 10 లీటర్. ఇవెంతరా? 10 లీటర్. సగం తాగితే ఎంత ఉంది రేడా? లీటర్. 500 ml ఎట్టుంటుందిరా? దానికల్లా ఎప్పటి లేక అర్థం కదా. ఇప్పుడైతే నేనైతే మన శనగల వీళ్ళ కోసం వెజిటేరియన్స్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ కోసం అయితే ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే మస్తు చేస్తా ఫ్రై, ఎందుకంటే పర్మిట్ రూమ్ లో చేసిన 2 years in permit room. ఇదే అంటే నాకు తెలుసు, అందుకే నేనే చెప్పుకున్నా. తెలవాలి కదా, అటు పాలు వేసింది తెలవాలి, నువ్వు పర్మిట్ రూమ్ లో వేసిన తెలవాలి. పర్మిట్ రూమ్ అంటే పర్మిట్ రూమ్ అంటే తెలియదా అక్క వీడికి? అనవసరం మంచిగా చెప్తాం. అన్న శనగల ఫ్రై ఏమన్నా కదా, కూర చేసిన నేను మొత్తం. టమాటా కూర చేసిన మొత్తం. ఇట్రా ఇది తీసుకో, చెదలాడుకో కొద్దిగా కూర ఇది తీసుకో. శనగలు ఫ్రై, శనగలు ఫ్రై రా పల్లె అలా బుక్. జుట్లో పడితే కథమే. అటు అది కూడా అన్న పట్టుకో, ఒక చేతిలో పట్టుకో అన్న, ఒక చేతిలో పట్టుకో. ఇప్పుడు ఇంత చేపత్తున్నాయి రా, పెద్దగా ఉన్నాయి. అరే పట్టుకోర్రా కట్ చేస్తా, పట్టుకోని మళ్ళా దారా పట్టుకున్నా. చలో 1 2 3 4 5 1.
ఇష్టం పంట తెలుసా మీ అందరికి పంట పంట ఏం నాకు కూడా పంట? ఇష్టం పల్పి స్ప్రైట్ బ్యాచ్ అంతా స్ప్రైట్ బ్యాచ్ నాకు కూడా ఇష్టం స్ప్రైట్ అన్న అయ్యో వీడు అంటున్నా నాకు కూడా ఇష్టం పంట. Sprite. ఇక పంట అంటే ఈడ పంట అంటుంది జింగిడి గారు మస్తు ఉంటుంది ఎప్పుడైనా తాగురా సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ అసలు ఇక బ్లాగ్ తీయాలన్న ఆలోచన లేకుండా నాకు ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది ఏదో తయారు చేసేవాళ్ళం ఎక్కడో ఏదో అయిపోయింది సో ఫైనల్గా చిన్న బ్లాగ్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ Bye bye. Bye.